Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2018 మెయిన్స్లో ఇచ్చిన ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. మనం ఆల్రెడీ సెప్టెంబర్ 11న జరిగిన ఎగ్జామ్లో ఏవైతే ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఇచ్చాడో అవి డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనం సెప్టెంబర్ 12th జరిగిన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం టాపిక్ వైజ్ వీడియోస్ అనమాట. సో ప్రతి షిఫ్ట్లోని కూడాను ఇండివిజువల్ టాపిక్స్, ఎందుకంటే చాలామంది టాపిక్ వైజ్ అడుగుతున్నారు ఎగ్జామ్ వైజ్ కాకుండా, అందువల్లే మనం ఇలా టాపిక్ వైజ్ చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు ఆ టాపిక్ ప్రిపేర్ అయినప్పుడు ఒకసారి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి, అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే, ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ, అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్, ఈ టాపిక్స్లో మనకి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్, ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్. మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు. సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. థర్డ్, 1 plus sin phi by 1 minus sin phi equal to p square by q square, then secant phi is equal to. So using substitution you can do it, okay? Otherwise without substitution also you can do it. Okay, how can you solve it? Okay, if I take without substitution I'll tell you. So that is using componendo and dividendo, I can write this as 1 by sin phi equal to p square plus q square by p square minus q square. So in a right angle triangle, if it is phi, okay, 1 by sin phi equal to, this means sin phi equal to p square minus q square by p square plus q square, that is opposite side. Opposite side is p square minus q square and hypotenuse is p square plus q square. We have a triplet, that p square minus q square and 2pq and p square plus q square forms a triplet. So that's why with this triangle, what is the value of secant phi? Secant means hypotenuse, that is p square plus q square by
adjacent side, that is 2pq. ఎక్కడైనా ఉందా మనకి ఆన్సర్ లేదు. సో దట్స్ వై ఐ హ్యావ్ టు డివైడ్ ఇండివిజువల్లీ. 1/2 టేక్ ఏ కామన్. p square by pq, that is 1/q. q square by pq, that is 1/p. So sorry, p by q. p by q plus q by p. So 1/2 into p by q plus q by p, that is second option. Clear? That is the correct answer. Is there any doubt? Anybody? No? Okay. సో ఇప్పుడు అలా కాకుండా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, సార్ ఇఫ్ ఐ టేక్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ ఇఫ్ ఐ టేక్ phi is equal to 0, phi equal to 0 degrees. Phi 0 means 1 plus sin 0, it is 0, 0. So p square by q square equal to 1. Yes, it implies p square equal to q square or p equal to q. Yes. If I substitute p equal to q in the options, secant phi, secant 0 equal to how much? 1. So answer should be 1. Clear? So p equal to q ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంత వస్తుంది మనకు? p power 4 by 2p square అంటే p square వస్తుంది. పక్కన పెట్టండి. ఇది చూడండి, pq కామన్ కాదు, సేమ్ కాబట్టి క్యాన్సిల్ 1 plus 1 2, 2/2 అంటే 1. సో మేబీ సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 2 into p power 4 by 2p square. Yes, because p equal to q. 2 cancel, p square cancel, and here p square is the remaining. Next, p and q are same, so p square, q square is also same, so 2 by p square. So which option satisfies the answer 1? That is only second option. So that's why the correct answer is second option. So using substitution also you can do it very quickly. Okay, without substitution also you can do it directly, but you have to know this triplet. This triplet is very, very easy. P square minus q square and 2pq and p square plus q square forms a triplet. Okay. Next question. Here the question is sin square theta or sin square phi minus 3 sin phi plus 2 by cos square phi is equal to 1, and phi lies between 0 to 90. Then what is the value of cos 2 phi, sin 3 phi and cosecant 2 phi? Okay. So from the given equation, if you find out the value of phi, whether it is 30 or 45 or 60 or 90, whatever it may be. Okay, sorry, phi which is not equal to 90 because it lies between 0 to 90. Okay, so whatever the angle may be, you can find out through this equation and substitute that value in the given question. That's it. Then how do you find out the value of phi? Here observe, from the given equation I can write sin square phi minus 3 sin phi plus 2 equal to, after cross multiplication, 1 into cos square phi, that is cos square phi. But I'll write all the equation or all the terms in terms of sign. So in place of cos square phi, I'll write 1 minus sin square phi. Now this is a quadratic equation in sin phi. Yes. So let us assume I'll sin phi as x. Okay. Then x square minus sin square it వచ్చింది అనుకోండి, again sin square, that is 2x square minus 3x plus 1 equal to 0. అంతేనా? because 2 minus 1, that is 1. It is a quadratic equation and you have to find out the roots for x. X is nothing but sin phi. So how do you find out the roots for a quadratic equation directly? You have to multiply the constant with coefficient of x square, 1 into 2, that is 2. Now we have to write down the factors of 2 such that product of these factors is 2 and addition of these two factors is equal to minus of x coefficient. Minus of x coefficient is 3. Okay, that means product చేస్తే ఎంత రావాలి? 2 రావాలి. addition చేస్తే ఎంత రావాలి? 3 రావాలి. So what are those factors? 2 and 1. 2 plus 1 is 3 and 2 into 1 is 2.
we already discussed this in algebra. నేను ఆల్రెడీ ఆల్జీబ్రాలో చెప్పాను. ఓకే, ఇన్ quadratic equations. Next, that means 2 and 1 are the not the roots for this given quadratic equation, because we have 2, that is the coefficient of x square. So you have to divide with 2, that is coefficient of x square, with these values. So 2 by 2 equal to 1 and 1 by 2 is 1 by 2. So these two are the roots of this quadratic equation. These are the final roots. So x is equal to 1 means sin phi is equal to 1, and here sin phi is equal to 1 by 2. Sin phi equal to 1 means what is the value of phi? It is 90 degrees. Sin phi equal to 1 by 2 means phi equal to how much? 30 degrees. Yes, but the condition is phi less than 90 degrees. Phi cannot be equal to 90 degrees, so it is not a possibility. So the only possibility is phi is 30. So this 30 degrees you have to substitute in the given question. So that's why cos 2 phi sin 3 phi, let's see, cos 2 phi plus sin 3 phi plus cosecant 2 phi. So but phi equal to 30, so cos 60, what is the value of cos 60? Cos 60 plus sin 90 plus cosecant 60. Cos 60, that is 1 by 2, sin 90 1, cosecant 60, that is 2 by root 3. So 1 by 2 plus 1, 3 by 2 plus 2 by root 3. 3 by 2 plus root 2 by root 3. Whether this option is there or not in the given options, know that 3 by 2 plus 2 root 3, no, but you have to take the LCM. So what is the LCM for these two? 2 root 3, 3 into root 3, that is 3 root 3 plus 2 into 2, 4. 3 root 3 plus 4 by 2 root 3. Tell me whether this option is there or not. This option is there or not? No. In all the values, the denominator is a perfect natural number. So that's why you have to substitute, or sorry, you have to multiply with root 3 to the numerator and denominator. 3 root 3 into root 3, that is a 9 plus 4 root 3 by root 3 into root 3, 3 into 2, 6. So 9 plus 4 root 3 by 6. ekkadundi ee option undo chudandi. 9 plus 4 root 3 by 6, that is third option is the correct answer. Okay, so in this way you can solve the problems. Okay, next one, 47. From a point exactly midway between the foot of the towers P and Q, between the foot of the towers P and Q, that means there are two towers, okay, P and Q. Suppose it is one tower and it is another tower, and this is the tower P and this is the tower Q. Their foot of the tower, suppose X and Y are their foots, okay. In the midway means madhyaloni, some suppose point Z. The angles of their elevations of the tops, are 30 and 60. So since the height of the tower P is more, sorry, ikkada cheppandi, ikkada chudandi, the angles of elevation of their tops are 30. Since, observe clearly, since the angle of elevation to the tower P is lesser compared to the tower Q. Yes, so when the angle of elevation is lesser compared to other tower, definitely the tower P is less height compared to the tower Q. So the diagram is wrong. So definitely you have to again draw that P height is less. Wait, don't worry, then you can write this as it is P and it is Q, then it is easy. Okay, it is P and it is Q, because angle of elevation to the tower P is less, so definitely height of the tower is also less. Okay, so this is 30 degrees and it is 60 degrees. So the diagram is very, very important in case of heights and distances. Let's see next. The ratio of the heights of P to that of Q. You have to find out the ratio of the heights.
Nothing. Here z is the midway of x5, so definitely these two are equal. That is important. Next, write down the units concept. You have to write down the units concept. 30, tan 30 means 1 by root 3. That means if it is one part, then it is root 3 parts. What about the tan 60? Tan 60 means root 3 by 1. That means it is root 3 parts, then it is one part. Yes, but when it is root 3 parts, then definitely it is also root 3 parts, because these two are equal. So that's why I have to multiply with root 3 here, also root 3. Then root 3 into root 3, 3 parts. What about the height of the tower P? 1 part. What about the height of the tower Q? 3 parts. So what about the heights ratio? 1:3. So 1:3 means third option. Third option. So correct answer is third option. 52nd, the value of sin A by 1 minus cos A plus 1 minus cos A by sin A divided by cot square A by 1 plus cosecant A plus 1. So can we solve this problem using substitution? Yes. Can I take A equal to 0? We can't, because sin 0 is 0. So it is in the denominator of this value, so definitely we can't take it. Take A equal to 0. If I take A equal to 90, for suppose if I take 90 తీసుకున్నాను అనుకోండి, for suppose. Now tell me, if I take A equal to 90, what is the value of sin A? Sin A. Apply the value. Sin A is 9, sin 90 is 1 by cos 90 is 0. So wherever cos is there, you have to cancel out. Okay. So here 1 plus 1 minus it is 0. Cos A is 0. So 1 by 1. Total whole divided by cot square 90. What is the value of cot 90? It is 0. By, it is 0. Yes. By cosecant 90. Cosecant 90 is 1. 0 by anything is 0. So total value is 0. You can cancel out this term. Plus 1. Here you will get any value but 0. 0 plus 1, 1. So 1 by 1, 1 plus 1 by 1, 1. 2 by 1. 2 by 1 equal to 2. So where it is? Third option. That's it. Third option is the correct answer. Anybody has doubt in this? No doubt. The value of tan 29 degrees cot 61 degrees minus cosecant square 61 degrees plus cot square 54 minus secant square 36 plus sin square 1 sin square 3 plus sin square 5 and so on sin square 89. In trigonometry, I told you direct formula how to find out these values. Okay. So what is this value? You have to find out the number of terms. Okay, how many terms are there here? Number of terms equal to last term minus first term, because they are in arithmetic progression 1, 3, 5 and so on 89. So 89 minus first term by common difference. What is common difference? 2 plus 1. How many terms? 88 by 2, 44 plus 1. Total how many terms? 45 terms. That is the number of terms. But what I told you, final value or final answer for this value, it is equal to, final answer equal to n by 2. I told you directly. So final answer is 45 by 2. 45 by 2 means 22 and off. That is the value of this problem. But you have another value, tan 29 cot 61. Since 29 and 61 are complementary angles, in place of cot 61 I can write tan 29 degrees. Clear? 61 and 29 are complementary angles. That's why in place of cosecant square 61 I can write secant square 29 degrees. Similarly, 54 and 36 degrees are complementary. That's why in place of cot square 54 I can write tan square 54. Sorry, tan square 36. Sorry. Tan square 36 degrees. Now if you observe clearly, tan 29 into tan 29, that is the tan square 29 degrees
minus secant square 29 degrees plus tan square 36 minus secant square 36 degrees. So basically we have an identity that is secant square theta minus tan square theta equal to 1. But here reverse, that is a tan square theta minus secant square theta equal to how much? It is a minus 1. So that's why in place here I can write minus 1, here also minus 1. So minus 1 plus 1 and minus 1 and minus 2. So this total value is minus 2. But we have this value is 22 and off. So you have to add these two values. So 22 and off minus 2, that is equal to how much? 20 and off. 20 and off, where it is? That is third option. Third option is the correct answer. Clear? So if you know the direct formula for this, it is very easy to solve it. Okay. If you have any doubt how to solve this, you can watch my video which I told you in the trigonometry playlist. Okay. Next, 57. Sorry, 58, because 57 is data interpretation. 58. Here the question is secant phi into 1 minus sin phi into sin phi plus cos phi into secant phi plus tan phi into by sin phi into 1 plus tan phi plus cos phi into 1 plus cot phi. Whenever secant, tan, cot are there, definitely you have to take which value to substitute? 45. So substitute phi equal to 45. Simple. Secant phi, that is root 2. 1 minus sin 45, that is 1 by root 2. Sin phi plus cos phi, whenever phi equal to 45, sin phi, that is sin 45 is 1 by root 2 and cos 45 is also 1 by root 2. Yes. So 1 by root 2 plus 1 by root 2, 2 by root 2. Yes. 2 by root 2 means root 2. That's why please remember, whenever phi is 45, I can write directly sin phi plus cos phi is equal to how much? Root 2 into secant 45, that is root 2, tan 45 is 1 divided by again sin 45, that is 1 by root 2, 1 plus tan 45, that is 1 plus 1 plus cos 45, that is 1 by root 2, 1 plus cot 45 is also 1. So next we have to simplify it. Root 2. Okay. If I take LCM, root 2 minus 1 by root 2. Sorry, into root 2 plus 1 divided by 1 plus 1 entama 2. Root 2 cancel అయితే ఇంకా ఇక్కడ root 2 ఉంటుంది. Here also 1 plus 1 2. Root 2 times cancel. Here also root 2. Root 2 plus root 2. Total how much? 2 root 2. Clear? So now the calculation or simplification is very, very important. Root 2 cancel and root 2 cancel. Root 2 plus 1 into root 2 minus 1, that is equal to 1, because a plus b into a minus b, that is a square minus b square. So that is 1 by 2. So whenever I'll substitute, when I substitute phi equal to 45 in the options, in option that you get 1 by 2, that is the answer. Okay. In first option, cosecant 45 root 2, secant 45 root 2, root 2 into root 2, 2. So it is not an answer. Next, sin phi 1 by root 2 into 1 by root 2, that is equal to 1 by 2. It may be the option. Please observe the other options also. 2 cos phi 2 into 1 by root 2, that is root 2. So not an answer. 2 into here also 1 by root 2. So it is also root 2. So it is also not the correct answer. What is the correct answer? Sin phi into cos phi is the correct answer. Okay. Clear all of you? Next, 59. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎఫ్ఎస్ క్లౌడ్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా చాలా మంచిదన్నమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు.
సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఓకే సార్, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయంటే మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే ఏంటి అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. The value of sin 78 plus theta cos 20 minus theta tan square 70 minus cosecant square 20 by sin 25 cos 65 cos 25 sin 65. That's it. Very simple here. Here 78 plus theta and 12 minus theta. 78 plus theta, 12 minus theta. If I add these two, theta cancel, and what is the value? 90 degrees. That means these two are complementary angles. What are those? Complementary angles. Whenever alpha and beta are complementary, then sin alpha equal to can be written as cos beta. Yes, sin alpha equal to how much? Cos beta. So now tell me sin alpha minus cos beta equal to how much? 0. Sin alpha minus cos beta equal to 0. That's why definitely this value is 0. Both get cancelled and you will get 0. Plus 70 and 20 are again complementary angles. So tan square 20, and in place of cosecant square 20 I can write down secant square 70. Yes or no? Because secant and cosecant are complementary trigonometric ratios. We know that secant square theta minus tan square theta is 1. But here tan square theta minus secant square theta, so you have minus 1. This value, total value is minus 1. Next, again 65 and 25 are complementary. So that's why cos 65 can be written as sin 25. And sin 65 can be written as cos 25. Sin 25 into sin 25, sin square 25. Cos 25 into cos 25, cos square 25. In trigonometry, we have an identity sin square theta plus cos square theta is equal to how much? 1. That's why denominator is 1. So minus 1 by 1, that is equal to 1. So minus 1. Which option? First option is the correct answer. Clear? So in this way you have to solve the trigonometry values. Okay, next one, that is 89.
If 3 cot square theta minus cos square theta equal to cos square theta and if, sorry, phi, it is phi, and phi lies between 0 to 90, then value of tan square phi plus cosecant square phi plus sin square phi is equal to how much? It is very simple. If I directly multiply 3 into cot square phi, 3 cot square phi minus 3 cos square phi, it వచ్చేస్తే వస్తుంది plus 3 cos square phi, and again you have cos square phi, total 4 cos square phi. Yes, cot square phi can be written as cos square phi by sin square phi. Yes, so cos square cancel. So what is the value of sin square phi? Sin square phi after cross multiplication 3 by 4. So what is sin phi? Root 3 by 2. So which angle for the sine has 3 root 3 by 2? That is phi equal to 60 degrees. Phi 60. So substitute those values. Tan square 60. Tan square 60 is 3. Cosecant square 60, that is 4 by 3. Sin square 60, that is 3 by 4. So definitely what is the LCM? 12. 12 has LCM in only one option. I can directly put that option, but we can check it. So 3, 36, 3 4s, that is 16, 4 3s 9. 16 plus 9, 25 plus 36, 61 by 12. That is third option. That's it. Okay, you can easily get the correct answer. Okay, next 90th. So you have to solve it in very easy manner also, not to worry. So what you have to find out here? Square root of cosecant phi minus cot phi by cosecant phi plus cot phi divided by sin phi by 1 plus cos phi, which is equal to how much? Okay, so here you can take phi equal to 45 like that. Okay, 45 is also simple, then also you will get it. But if I take 45, first suppose if I take phi equal to 45, cosecant 45 root 2, secant 45 also root 2. Yes, but okay, I'll check it whether the option is root 2 or 1 or 1 by 2. Let's check it. Okay, if I take phi equal to 45, cosecant 45, that is root 2 minus 1 by root 2 plus 1 under root divided by sin phi, that is 1 by root 2, 1 plus 1 by root 2. Okay, so 2 and 1 are consecutive natural numbers, so I can directly write down 1 by root 2 plus 1 as root 2 minus 1. So root 2 minus 1 into root 2 minus 1, that is root 2 minus 1 whole square, but it is under root. So that's why I can write direct total value as root 2 minus 1 divided by, here if I take LCM, root 2 cancel, 1 by 1 or 1 by root 2 plus 1, since I take the LCM. So now root 2 by minus 1 by 1 by root 2 plus 1, that is equal to how much? Root 2 minus 1 into root 2 plus 1. It is how much? 1. So in options, which value has 1? Only one option. So first option is the correct answer. Otherwise, how can I solve it? What is the procedure to solve it? It is also easy. Okay, I'll explain that is also, don't worry. Here we have in the denominator, first I'll tell you sin phi by 1 plus cos phi is there, and it is given as cosecant phi minus cot phi by cosecant phi plus cot phi under root. We have an identity. What is that identity? Cosecant square phi minus cot square phi is equal to 1. Yes, from this we can write down directly cosecant phi minus cot phi is equal to 1 by cosecant phi plus cot phi. We already discussed in trigonometry also. Okay, so now I can write this as sin phi by 1 plus cos phi. If I divide with sin phi to the numerator and denominator, sin phi by sin phi 1,
and 1 plus cos phi by sin phi, individually divide 1 by sin phi, that is cosecant phi, plus cos phi by sin phi cot phi. Clear? And here cosecant phi minus cot phi, I can write down in place of cosecant phi minus cot phi, I can write down what? 1 by cosecant phi plus cot phi. We have already cosecant phi plus cot phi, which is multiplied with cosecant phi plus cot phi. So these two get multiplied and you'll get square root. Square. Here we have square root. So square root square cancel. So finally you'll get what? 1 by cosecant phi plus cot phi. Both get cancelled out. So divided, both are same. So what is the final answer? 1. So 1 is the correct answer. Clear? The value of tan square phi plus cot square phi minus secant square phi into cosecant square phi is equal to, whenever secant, cosecant, tan or cot, are there, then we have to substitute which value? 45 degrees. Take phi equal to 45 degrees. What is the value of tan 45? 1. 1 square is 1. Cot 45, 1. 1 square is also 1. Minus secant 45 is root 2 whole square. Into cosecant 45 is also root 2 whole square. 1 plus 1, 2. Minus 2 into 2, 4. What is the value of 2 minus 4? Minus 2. That is second option is the correct answer. Okay, that's it. With this, I'll conclude this session, and in the next session, I'll come up with other important models. Okay. Have a good day. Thank you very much, and all the very best to all of you. And Jai Hind.